హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అండి. మనం ఇలా ఒకసారి ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర తయారు చేసుకోవడం మనకి చిటికెలో పని. ఇప్పుడు మనం ఈ ఇన్స్టెంట్ పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందు మనం చింతపండుని రెడీ చేసుకుందాము. చింతపండుని ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా ఒక బాల్ లాగా వచ్చింది కదా. బత్తాకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా విడివిడిగా ఓపెన్ చేసేసుకొని చింతపండులో మనకి గింజలు కానీ ఈనెలు కానీ ఉంటాయి కదా, సైడ్ పీచులు ఉంటాయి కదండి, వాటన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేసుకొని ఏమి పీచులు పుల్లలు ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ మొత్తం క్లీన్ చేసేసి తీసుకున్నానండి. ఇలా ముందు మనం చింతపండుని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక ఇందులో 2 స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నానండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ధనియాలు మనకు వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర తీసుకోండి. వీటన్నింటినీ కూడా మనం డ్రై రోస్టే చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇక్కడ చూడండి, మెంతులు కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇక ఇవన్నీ వేగినట్లే. ఇప్పుడు వీటిని కూడా సేమ్ నేను ఇందాక తీసుకున్నాను కదా, అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి. వీటిని కూడా ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోండి. పెనం మనకి వేడెక్కుంటుంది కదా, నువ్వులు మనకి త్వరగానే వేగిపోతాయి. చూడండి, ఇలా నైట్గా ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇవి నేను చివరిలో వేయిస్తున్నాను, ఎందుకంటే ఈలోపు మనకి పెనం వేడిగా ఉంటుంది, ఇవి త్వరగా వేగిపోతాయి. ఆ కప్పుతోటి 1 కప్పు తీసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు సేమ్ వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక తీసుకున్నాం కదా పచ్చిశనగపప్పు, అదే కప్పుతోటి 1/4 కప్పు మినపగుండ్లు తీసుకున్నానండి. వీటిని కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి కూడా చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకుని కూడా సిమ్లోనే పెట్టుకొని ఇలా డ్రైగానే వేయించేసుకోండి. ఆకు కూడా కొంచెం సేపటికి ఇలా కలుపుతూ వేయించుకున్నట్లయితే ఇలా చూడండి డ్రైగా అయిపోతుంది. ఇందులో మనకి తడి కూడా ఏమీ లేకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కువ రోజులు పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు మనం డ్రైగా వేయించినట్లయితే కూర వస్తుంది కదా, అందుకని 1 స్పూన్ ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇవి త్వరగా కలర్ మారిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు కదిలిస్తూ వేయించుకోండి. చూడండి, మరీ ఎక్కువ కలర్ వచ్చేలా కాకుండా ఇలా లైట్గా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందాక మనం చింతపండుని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, పుల్లలు అవి ఏమీ లేకుండా అంత నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చింతపండుని కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు ఇలా వేయించినట్లయితే కలర్ మారుతుందండి. ఇలా చింతపండు కూడా మనం వేయించి పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి చక్కగా పౌడర్ అవుతుంది. ఇంకా మనకి ఆ పౌడర్ ఎక్కువ రోజులు మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత చూడండి చింతపండు కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా డ్రైగా అవుతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చింతపండు ఎండుమిర్చి ఇవి 2 సపరేట్గా తీసుకున్నాను. ముందు వీటిని గ్రైండ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత అప్పుడు మిగిలిన వాటితోటి కలిపి గ్రైండ్ చేసుకుంటానండి. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ముందుగా నేను ఎండుమిరపకాయలు చింతపండు వేసుకుంటున్నాను. వీటిని ముందు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. ఇలా ఇవన్నీ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇది ఇలా బాగా పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. వీటితో పాటుగా నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి. 1/2 స్పూను పసుపు, ఇంకా 1 స్పూను ఇంగువ తీసుకుంటున్నాను.
ఈ రెండు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ ఇప్పుడే వేయట్లేదండి. మనము తర్వాత రైస్లో యాడ్ చేసుకునేటప్పుడు అప్పుడు అవసరాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు. ఈ రెండు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇంకా మనకి పులిహోర పౌడర్ రెడీ అయిపోయినట్లే అండి. ఇలా మనము ఈ పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాలు కూడా పట్టదు మనకి చింతపండు పులిహోర రెడీ చేసుకోవడం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పులిహోర పొడిని యూజ్ చేసుకొని చిటికలో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను 1 స్పూను మినపగుండ్లు, 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు వేరుశనగపప్పు, 2 ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ ముందుగా మనం వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా వేగిన తర్వాత ఆవాలు చిటపట అని పోపు మనకి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. పోపు మొత్తం మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పొడి యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 3 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఒక చిన్న కప్పుతోటి. నేను ఏ కొలత ప్రకారం తీసుకున్నానో రైస్ అది కూడా మీకు చివర్లో చూపిస్తాను. సాల్ట్ వేసుకున్నానండి. మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకోండి. ఈ రెండు వేసుకొని మొత్తం ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆయిల్లో. ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ 1 మినిట్ ఇలా ఉంచేసేయండి ఆయిల్లో. ఇలా అటు ఇటు కలుపుతూ 1 మినిట్ తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ పోపులో నేను ఇంగువ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం ఇందాక పులిహోర పొడిలోనే ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 మినిట్ ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి MTR పులియోగరే మిక్స్ ఉంది కదా, టేస్ట్ అలాగే ఉంటుంది, దానికన్నా ఇంకా బాగుంటుంది. టెంపుల్స్లో మనకి ప్రసాదం పెడుతూ ఉంటారు కదండి, ఆ టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇందులో పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదండి. ఇందులో మిరియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాం కదా, ఆ ఘాటు మనకి సరిపోతుంది. ఈ పౌడర్ మనకి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుందండి. ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ ఇన్స్టెంట్ పులిహోర పొడి మనం రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనము ఈజీగా లంచ్ బాక్స్లోకి రైస్ ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. అన్నం మిగిలినా కూడా ఇలా ఈజీగా పులిహోర కలిపేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.